2004లో రిలీజ్ అయిన 'వెంకీ' సినిమాతో స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు శ్రీను వైట్ల. సినిమాలో కామెడీ పండించడంలో తిరుగులేదని అనిపించుకున్నాడు. ఆ టైంలో శ్రీను వైట్లకి మెగాస్టార్తో సినిమా చేసే ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఇక మెగాస్టార్ కామెడీ టైమింగ్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, అదరగొట్టేస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తోంది అనగానే ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ అని అనుకున్నారంతా. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో చిరు డ్యూయల్ రోల్లో కనిపించిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఆ రీజన్స్ ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో ఎనలైజ్ చేద్దాం. 'ఠాగూర్', 'ఇంద్ర' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డ టైంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేయాలనుకుని చిరు ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. కానీ ఈ సినిమాకి మొదటి మైనస్ కథ అండ్ కథనం. మొదటి 15 నిమిషాలు గొప్పగా ఉండి ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ను పెంచుతుంది. కానీ ఆ గ్రిప్ను కొనసాగించలేకపోవడంతో సినిమా సోసోగా ముగిసింది. కథనంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం సినిమాలోని పెద్ద లోపం. కామెడీని నమ్ముకుంటే కాసులు గ్యారంటీ అన్న విషయాన్ని శంకర్దాదా ఎంబీబీఎస్ నిరూపించింది. దానికి కొనసాగింపుగా అందరివాడుగా చిరంజీవి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాను పూర్తి స్థాయి కామెడీగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంలో హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ని పక్కన పడేశారు. దీంతో సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతో చూసినా బయటికి వచ్చేటప్పుడు సినిమాలో ఉన్న విషయమేమిటని ప్రేక్షకుడు ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. సో ఓన్లీ కామెడీని నమ్ముకోవడం మరో మైనస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. సాధారణంగా డ్యూయల్ రోల్స్ సినిమాల్లో పాత్రలు 2 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో ఉంటాయి. కానీ అందరివాడు సినిమాలో 2 పాత్రల మెయిన్ స్వభావం ఒక్కటే. తండ్రి కొడుకుల క్యారెక్టర్స్ని సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం మరో పెద్ద మైనస్. ఇక రక్షిత పాత్ర కథకు ఏమాత్రం దోహదపడకుండా చీప్గా మిగిలిపోయింది. వయసు మీద పడిన గోవిందరాజులకు కొడుకు టబుని ఇచ్చి పెళ్లి చేయడం కూడా అంత కన్విన్సింగ్గా లేదు. ఇక కొడుకు చిరంజీవి రిమీ సేన్ జోడీ కూడా అంత సెట్ కాలేదు. టీవీ ఇంటర్వ్యూ తర్వాత సిద్ధార్థ్ యాక్షన్లోకి దిగుతాడని ఆశించే ప్రేక్షకులకి నిరాశ కలుగుతుంది. సత్తి యాదవ్ వర్క్ సైట్లో ఫైట్ తర్వాత ఆ విషయం కొనసాగించకపోవడం స్క్రిప్టులో పెద్ద లోపం. 2 పాత్రల్లో దేనికి లక్ష్యం లేకపోవడంతో స్క్రీన్ ప్లే పట్టు తగ్గింది. సిద్ధార్థ పాత్ర డమ్మీగా మిగిలిపోయింది. హీరోయిన్ పాత్ర ఒక్కసారిగా ప్రతినాయకిగా మారిపోవడం కన్విన్సింగ్గా ఉండదు. ఈ సినిమా మనసుకు హాయి కలిగిస్తుందే తప్ప హృదయాన్ని కదిలించేదిలా లేదు. భారీ సినిమాలకు హృదయాలను కదిలించే ఎలిమెంట్ లేకపోతే ఇక అంతే. 2 పాటలు మినహా మిగతావన్నీ బోరు. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా ఇందులో ఉన్న కొన్ని పాజిటివ్స్ ఏంటంటే అసభ్యత లేకుండా కామెడీని తీర్చిదిద్దడంతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఓకే. చాలా చోట్ల సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలుకతో కామెడీ సన్నివేశాలు మౌస్ హంట్ చిత్రాన్ని గుర్తుకు తెచ్చిన మంచి ప్రయోగమనే చెప్పాలి. ఇక సునీల్, బ్రహ్మానందం కొంచెంసేపు కనిపించినా బాగా నవ్వించారు. టైటిల్ సాంగ్, కెమెరా వర్క్ బాగున్నాయి. కాలక్షేపానికి కాసేపు నవ్వుకోవడానికి మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.